సమస్యలు లేని సమాజం ఉంటుందా? సమస్య అంటే ఇది ఉండకూడదని అర్థం. నాకు తలనొప్పి ఉంటే నాకు అది సమస్య, నాకు జ్వరం వస్తే నాకు అది సమస్య, నాకు దగ్గు వస్తే నాకు అది సమస్య. ఇది ఉండకూడదు. నాకు ఏదైతే ఉండకూడదో ఆ ఉండకూడని తనని ఏది తయారు చేస్తో దాని పేరు సమస్య. విరేచనాలు వచ్చినాయి, విరేచనాలు నాకు ఉండకూడదు, విరేచనాలు రావడానికి పలానా క్రిమి కారణం అన్న, ఆ క్రిమి అక్కడ సమస్య అవుతుంది. ఎప్పటికైనా ఈ సమాజంలో సమస్యలంటూ లేని ఒక సమాజాన్ని నిర్మించడం సాధ్యమవుతుందా? అలా నిర్మించగలిగితే ఆ సమాజాన్ని ఉత్తమ సమాజం అని పిలుస్తాం. ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తూ ఉంటే ఆ మేరకు ఆ సమస్య తగ్గిపోతుంది కాబట్టి మెరుగైన సమాజం అంటాం. ఉత్తమ సమాజం అంటే ఇప్పుడు అర్థం ఏంటి? సమస్యలు లేని సమాజం అని అర్థం వచ్చేసింది. సమస్యలు లేని సమాజం ఏ రోజైనా ఉంటుందా? ఉండదు. ఒక సమస్యను పరిష్కరిస్తూ ఉంటే ఇంకో సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ఉత్తమ సమాజం అనే దాని యొక్క నిర్వచనాన్ని మనం ఇలా మార్చుకోవాలి. సమస్యలు లేని సమాజం ఉత్తమ సమాజం అని థియరిటికల్గా మనం ఒప్పుకున్నా, ఎప్పటికప్పుడు ఉత్పన్నమైన తయారైన సమస్యలను గుర్తించి ఆ సమస్యల కారణాలు కనిపెట్టి వాటిని తొలగించుకోవడానికి కావలసిన మోటివేషన్, కావలసిన నాలెడ్జ్ అంటే జ్ఞానం, కావలసిన నైపుణ్యం, కార్యకుశలత, వీటిని కలిగి ఉన్న జనాన్ని తయారు చేసుకుంటూ పోవడమే ఉత్తమ సమాజం అని అర్థం.